రావణుడు దేహరీతిగా మహా బలవంతుడు. Physically speaking, Ravana was a great కుబేరుని కూడా సాధించి అందుకున్నటువంటి మహా ధనవంతుడు. He had even conquered Kubera and got wealth. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యల చేత కానీ ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు. He was a highly educated and accomplished person, whether it is in terms of different types of scriptures or different types of skills. వీటన్నిటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది. On the basis of all his accomplishments, the ego developed in him beyond all limits. ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు. He was a great devotee of కానీ Ishvara. ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి? But what is the use of having any amount ఎంత of ధనం ఉండి devotion? ప్రయోజనం ఏమిటి? What is the use of having strength? ఎంతటి బలం ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of having any power? కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతనే ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడా నువ్వు భస్మం గావించుకున్నాడు. But in his conduct and behavior, he was not taking the right path, and therefore he was responsible for the burning down of Lanka.